న్యూస్. పెద్దారవీడు మండలంలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దారవీడు మండలంలో ఈరోజు ఘనంగా ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మండలంలోని సానికవరం, రామాయపాలెం, మద్దెలకట్ట, మాచరాజుకుంట, కర్రోల, చాట్లమడ అగ్రహారం, వైడిపాడు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ నవరత్నాలతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, ఒద్దుల లక్ష్మీరెడ్డి, తిమ్మరాజు, ఏలూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ నుంచి ఈరోజు ఉత్తరం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలు తీస్తా ఉన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ ఈ రోజు మనం ఒకటే చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో మనం పడ్డ బాధలు, 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బంది పెట్ట మరి ఆ సంఘటనలు, దొంగ కేసులు పెట్టి పింఛన్లు తీసేసి, రేషన్ కార్డులు తీసేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ సైతం తీసేసి అవినీతి పరిపాలన సాగించిన విషయాలు ఒక్కటి కూడా మర్చిపోవద్దండి. మీరు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారు దయచేసి ప్రతి నిమిషం గుర్తు చేసుకోండి. ఈ రోజు ఏ విధంగా ఈరోజు మళ్ళా తిరిగి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వరాలు ఇస్తా ఉన్నాడు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 1000 రూపాయలు పెంచే లెక్క చెల్లమ్మలకు మీకు తెలుసు. ఈరోజు 2000 రూపాయలు పెంచారు. ఎందుకు పెంచాడయ్యా? ఎందుకయ్యా? ఎలక్షన్లు వస్తున్నాయి. అంతకుముందే జగనన్న మరి నవరత్నాల్లో భాగంగా 2000 రూపాయలు పెంచరేస్తానని సంగతి తెలిసి ఈరోజు 2000 రూపాయలు పెంచరేసిన పరిస్థితిని మనం చూస్తాం. ఈరోజు జగనన్న చెప్తా ఉన్నాడు, 2000 రూపాయలు పెంచరేస్తే పేద బడుగు బలహీన వర్గాల కోసం, అక్క చెల్లెమ్మల కోసం అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు టికెట్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటే, అయ్యా బాబు నీ టికెట్ వద్దు, నువ్వు ఇచ్చే కోట్ల రూపాయల డబ్బులు వద్దు, ఉంటాము అని చెప్పి కండవ కింద చేసి ఈ రోజు ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు దుబాలా తీసిందనే సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఒక సినిమా నాయకుడు ఉన్నాడు, శ్రీనటుడు, ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోటీ చేయమని అడుగుతాడని చెప్పి, అయ్యా నేను రాజకీయాల నుంచే విరమిస్తున్నా, నేను పోటీ చేయలేను మొదలుపెట్టని చెప్పి ఈ రోజు ఎవరైనా మురళీమోహన్ ఎవరైనా సినిమా నాయకుడు ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ రోజు రాష్ట్రం అంతా పశ్చిమ నుంచి ఈరోజు ఉత్తరం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలు తీస్తా ఉన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీరంతా ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. పుల్లల చెరువులో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు, నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపిస్తే రుణపడి ఉంటానని, అభివృద్ధి కోసమే నేనొచ్చానని, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని బూదాల అజితారావు స్పష్టం చేశారు. శనివారం పుల్లల చెరువులో పర్యటించిన ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయాన్ని, చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సమావేశంలో మండల నాయకులు మాకం సుందర్రావు, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, బాదరయ్య, గజ్జువల్లి భాస్కర్, ఉప్పల హనుమంతరావు, పయ్యావుల ప్రసాద్, కుమార్, లక్ష్మణ, ఈదెమ్మ, ఓబులు, గోవిందరెడ్డి, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మారిపోతుందనే మచ్చ ఉన్నది. ఆ మచ్చ ఇప్పటి నుంచి ఉండరాదు అన్నారు. మీరేమంటారు? అదే మాట అంటున్నారు. ఆ మచ్చ తూడు చేయడానికి మనం అందరం పునాది వేసుకుంటున్నామా లేదా? మరి ప్రతి ఒక్క మండలం వారు ఈసారి క్రితంసారి ఎలక్షన్ లో మనకి 2 మైనస్ వచ్చింది. ఈసారి 1000 ఎక్కువ తెచ్చుకుంటామని ప్రతి ఒక్క పంచాయతీ వాళ్ళు, ప్రతి ఒక్క మండలం వారు అన్ని శక్తులు వచ్చి పోరాడి మన అవతల ఎవరున్నారో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం నియోజకవర్గం మారిపోలేదు. స్వలాభం కోసం నియోజకవర్గాలు మార్చుకొని మన అధికారం కోసం వెళ్ళడం కాదు. అలాగే పార్టీలు మారిన వాళ్ళు కూడా కాదు. మీరు ఒకసారి సోమవారం జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు కోరారు. 25వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయు సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, ఎన్టీఆర్ అభిమానులు, లోకేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచుండగా రేపు నామినేషన్ దాఖలు చేయు సందర్భంలో పెద్ద ఎత్తున మీ యొక్క సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని దోర్నాలలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పెద్ద దోర్నాల గ్రామం నందు చింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2 వారాల నుంచి దగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ గల్ల పరీక్ష చేయించుకోవాలని, క్షయవ్యాధికి ఉచిత మందులు ఉన్నాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి క్షయవ్యాధిని నివారించాలని తెలియజేశారు. మేమంతా ఒకే కుటుంబంలా ఉంటామని పెద్దదోర్నాల జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి అన్నారు. పెద్దదోర్నాల మండలంలోని హసానాబాద్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తమను నాయకులు పట్టించుకోవటం లేదని శుక్రవారం ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి మేము వెళ్ళమంటూ గ్రామస్తులు నిక్కచ్చిగా చెప్పారు. దీంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు హసానాబాద్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ హసానాబాద్ గ్రామంలో కొన్ని అనివార్య కారణాల వల్ల సమన్వయ లోపం కారణంగా ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు రాలేదని, అయితే ఈరోజు గ్రామస్తులందరి సమక్షంలో సమస్యలను పరిష్కరించామని, మేమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటామని, త్వరలోనే ఆదిమూలపు సురేష్ ఈ గ్రామానికి వచ్చి సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాజీద్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. దీంతో గ్రామస్తులంతా జై జగన్, జై ఆదిమూలపు సురేష్, జై అమ్మిరెడ్డి రామిరెడ్డి, జై మజీద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడి సమన్వయ లోపం వల్ల చాలామంది రాలేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు అంతా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నారు ముక్త కంఠంతో. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఉండి చేస్తున్నారు. ఎవరు కూడా మాకు అలాంటి ఇబ్బంది లేదు. కాకుండా ఊర్లో చిన్న చిన్న అయ్యే గొడవలు ఉంటాయని సర్దుబాటు చేసుకున్నాము. అందరం కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీకి
చేస్తున్నాము. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాము, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. దానికి గాను రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఊరంతా కూడా ఒకటిగా ఉండి అన్ని కులాలు కూడా మతాలు అందరు కలిసి కూడా పనిచేస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే చర్చించుకొని ఏ వివాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తున్నారు. అందరూ కూడా వేయాలని కూడా ఆలోచన. ఎస్సీ పాలెంలో అన్ని కారణంలో నామినేషన్ పోగా ఆగిపోయినాము. కానీ ఇప్పటికైనా మేము వైఎస్ఆర్ పార్టీ, అందుకని మా నాయకులు వచ్చి మమ్మల్ని అన్ని ప్రతిపాదించారు, మాకు అనుకూలంగా వచ్చారు. మేము ఇప్పటికే కూడా వైఎస్ఆర్ పార్టీనే ఉంటాము. మేమంతా అన్ని కులాలు కలిసి కూడా వైఎస్ఆర్ పార్టీని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కలత చెందినము పార్టీ వల్ల, కానీ ఇప్పుడు మొత్తం గ్రామంలో అందరూ కలిసి వచ్చింది. గ్రామం మొత్తము పాలానికి మేమందరం కలిసి ఒకటే వేకదీటిగా అందరం ఒకే పార్టీలో ఉండి మళ్ళీ ఎప్పటిలా అందరం కొనసాగుతున్నాం. జై జగన్, జై జగన్. ఆదిమూల సురేష్ నాయకత్వం, ఆదిమూల సురేష్ నాయకత్వం. ఫ్యాన్ గుర్తుగా మన ఓటు, ఫ్యాన్ గుర్తుగా మన ఓటు. రామిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాజీ నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిమూల సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాజీ నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిమూల సురేష్ గారి నాయకత్వం, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం, ఆదిమూల సురేష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, బాలేని వాసు గారి నాయకత్వం. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బూదాల అజితారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబద్ధతకు న్యాయము ఇదేనా ఆస్తి పాసులు, ఈ దానికి నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మీ ముందు కార్యకర్తల అభిష్టాన్ని, కార్యకర్తల మనసుని, కార్యకర్తల కోరికని కోరేవారు, ఆశించేవారు కాబట్టి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి తరఫున, మీ అందరి అభిష్టం మేరకు, మనందరి కోరిక మేరకు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మనము తెచ్చుకున్న సీటు, మన కోసం పోరాడి తెచ్చుకున్న సీటు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ఫ్యామిలీలో అందరూ ఆహ్వానితులే, అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనకు వచ్చిన అవకాశము, మనము తీసుకున్న నిర్ణయము సరి అయిన నిర్ణయము. మీరు కోరుకున్న నాయకురాలు నిలబడుతుందో లేదో చూపించాల్సిన అవసరం వచ్చింది. అందరి నాయకులను చూశారు, అందరి నాయకులను చూశారు, అన్ని పార్టీలని ఈ నియోజకవర్గం చూసింది. ఒక్కసారి నాకు అధికారం ఇచ్చి చూడండి, నా నాయకత్వం చూడండి. మనకి ఇప్పుడున్న తక్కువ సమయంలో మన ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా, సిబిఎన్ ఆర్మీ వాళ్ళు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో, అంతే నిబద్ధతో మన చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఇచ్చిన వరాలు, వరప్రసాదాలు ఏంటి అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క వాస్తవ్యులకి, ఎర్రగొండపాలెం వాస్తవ్యులకి తీసుకెళ్ళాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తారని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎర్రగొండపాలెం బాగాలేదు, నేను పోటీ చేయను మానుకుని ఆయన వైఎస్ఆర్ పార్టీకి పోవటం జరిగింది. మీరు ఆలోచించండి, అటువంటి మాట మీరు పెట్టారా తమ్ముళ్ళు? పెట్టారా? వీళ్ళ బాధ్యత లేదా? వీళ్ళ చూపులు ఎత్తు లేదా? ఎందుకందరి చేత ఎర్రగొండపాలెం ఓడిపోద్ది, ఓడిపోద్ది పదే పదే జిల్లాలో చెప్పుకుంటున్నారు. అది ఈ తరం మీరు కూడా సమిష్టిగా ఒక ఐక్యతగా పనిచేసి మీరు తిప్పి కొట్టారా లేదా? మీరందరూ ఒకసారి తిప్పి కొట్టావా లేదా అని చేతులగా కోరుతున్నారు. అది జరగకూడదు, పునరావృతం కాకూడదు. అంటే మీరంతా చాలా చులకనగా ఉన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRR న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.